హాయ్ అండి. హలో అందరికీ. వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా ఎంతో రుచిగా ఉండేలా ఇంట్లోనే మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 6 నెలల వరకు నిలవ ఉంటుందండి. నేను చెప్పిన విధానంలో ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే కర్రీస్ చాలా చాలా రుచిగా ఉంటాయండి. నాన్ వెజ్ కర్రీస్ అయినా వెజ్ కర్రీస్ అయినా చాలా రుచిగా ఉంటాయండి. దీనికోసం నేనైతే 1 కిలో ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మార్కెట్ నుండి మంచి కలర్లో ఉన్న మిరపకాయలు ఎన్నుకొని తెచ్చుకోవాలి. వీటిలో కొంచెం పాడైపోయిన అంటే తెల్లగా ఉన్న కాయలు ఉంటాయండి, అవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే మనం ముక్కలు కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిలోకి 1/4 కిలో వేరే కాయలు వేసుకోవాలండి. ఇవి వడులుకాయలు అనమాట, అంటే పైన ముడతలుగా ఉంటాయండి. ఇవి వేసుకోవడం వల్ల మంచి రంగు రుచి వస్తుందండి కారానికి. నేనైతే ఎప్పుడు ఇవి వేస్తాను అనమాట. 1 కిలోకి 1/4 కిలో ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి. చూడండి, రెండాట్లకి వేరియేషన్ చూడండి, ఇవి ముడతలుగా ఉంటాయి అన్నమాట. ఈ కాయలకి పేరేంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి 1/4 కిలో వేసుకోవాలన్నమాట. కిలోకి 1/4 కిలో వేసుకుంటే సరిపోతాయండి. ఇవి ఒక అరగంట పాటు ఎండిన తర్వాత ఇలా తొడిమలన్నీ తీసేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని కూడా ఈ తొడిమలన్నీ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే, బాగా ఎండలు ఉన్నప్పుడు చేసుకుంటే మనకి ఈ ప్రాసెస్ అంతా ఒక రోజులోనే అయిపోతుందండి. ఇలా కొంచెం తెల్లగా ఉన్న కాయలు తీసేసుకోవాలండి, కారం పాడైపోతుంది. ఇలా కొంచెం పొట్లిపోయినట్టు ఉండే కాయలన్నీ తీసేసుకోవాలి. మంచి కాయలన్నీ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, తొడిమలు అయితే ఇలా వచ్చాయన్నమాట. మనం మిల్లి దగ్గర తీసుకున్న కారం కొట్లో కొనుక్కున్న మనకి ఈ తొడిమలు వేసి మిల్లి పట్టేస్తారనమాట. అది ఆరోగ్యానికి మంచిది కాదండి. పొడిదొగ్గు రావడం, గొంతుకు నొస రావడం అలాంటివన్నీ జరుగుతాయన్నమాట. ఇంట్లోనే ఇలా హెల్తీగా కారం రెడీ చేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ కట్ చేసేసుకున్న తర్వాత సంచుల మీద వేసుకుని ఇలా ఎండలో పెట్టేసుకోవాలి. ఇలా బాగా ఎండున్నప్పుడు చేసుకుంటే బాగా ఎండుతాయండి. ఇలా ఇవన్నీ ఎండలో పెట్టేసుకున్న తర్వాత వీటికి మసాలా రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 గ్లాసు ధనియాలు వేసుకోవాలండి. ఈ గ్లాసు 150 గ్రాములు అనమాట. 150 కేజీకి 150 గ్రాముల ధనియాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. 150 గ్రాముల ధనియాలు వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 గ్లాసు జీలకర్ర వేసుకోవాలి. 1/2 గ్లాసు అంటే 75 గ్రాములు జీలకర్ర అండి. ఇలా 1/2 గ్లాసు జీలకర్ర వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవడం వల్ల మంచి రుచి వస్తుందండి కారం. ఇలా ఇవి జీలకర్ర కూడా ఇలా వేగిన తర్వాత ఇందాక ధనియాలు తీసుకున్న పళ్ళులోకి ఇది కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1/2 గ్లాసు మెంతులు వేసుకోవాలి. మెంతులు ఫ్లేవర్ అనేది రుచి చాలా బాగుంటుందండి కారానికి. ఇవి కూడా 75 గ్రాములు అన్నమాట, గ్రాముల్లో. వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోరగా ఎర్రగా వేగి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మెంతులు కూడా జీలకర్ర వేసుకున్న ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో లాస్ట్గా మనం కట్ చేసుకున్న ఎండుమిరపకాయల్లోంచి గింజలు వస్తాయి కదండి, ఆ గింజల్ని కూడా సగం వరకు అంటే ఒక 100 గ్రాముల గింజలు తీసుకుని వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి గింజలు ఇలా దోరగా వేయించుకోవడం వల్ల కారానికి మంచి రుచి వస్తుందండి. కారం కమ్మగా ఉంటుంది. ఇవి అసలు మాడకూడదండి, మాడకుండా వేయించుకోవాలి. ఇవి మాడిపోయినాయి అంటే కారం రుచి పాడైపోతుందండి. ఈ ఎండుమిర్చి గింజలు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎందుకంటే తుమ్ములు దగ్గు వచ్చేస్తుందండి. ముక్కుకి గుడ్డ కట్టుకుని ఇవి వేయించుకోవాలి. ఇవి కూడా ఇలా దోరగా వేగిన తర్వాత మనం ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి మసాలాలన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని, అలాగే పసుపు కొమ్ములు ఉంటే పసుపు కొమ్ములు కూడా వేసుకుని వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా కొంతసేపు ఎండలో పెట్టుకుంటే మంచిదేనండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు బాగా ఎండిపోయాయి. చూడండి, ఇలా ముక్క పట్టి విరుపు చూస్తే పొడుమవ్వాలన్నమాట. అలా ఎండితే మనకి కారం చక్కగా ఉంటుందండి. ఇలా ఎండిపోయిన తర్వాత ఒక సంచిలోకి ఇవన్నీ పైన అన్నీ తీసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత మనకి లాస్ట్లో గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు జల్లిట్లో వేసుకుని జల్లించుకోవాలి. ఎందుకంటే అడుగున ఇసుక ఏదైనా ఉంటే, ఇసుక కానీ మట్టి కానీ ఏదైనా ఉంటే మనకి కారంలోకి వచ్చేస్తుందండి. అందుకే ఇలా గింజలన్నీ జల్లించుకుని చూడండి ఎంత ఇసుక వచ్చిందో జల్లించుకుని ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఎత్తుకున్న సంచిలోకి ఈ గిన్నెలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ కూడా వెల్లుల్లిపాయలు తీసేసి వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు వేసిస్తే వాళ్ళు మిల్లు పట్టరనమాట. పసుపు కొమ్ములు ఈ మసాలాలన్నీ ఇందులో వేసేసుకుని నేనైతే మిల్లుకి పంపించేస్తున్నానండి. ఎన్ని కాయలు మిక్సీ పట్టడం అంటే కొంచెం కష్టమే కదా, అందుకని ఇంకా మిల్లుకి పంపించేస్తున్నాను అనమాట.
మిల్లు పట్టించిన తర్వాత మనకి వేడిగా ఉంటుంది కదా కారం, గడ్డలు కడుతుందండి. కొంచెం తెల్లగా పొట్లిపోయినట్టు వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఒక పళ్ళెంలో వేసుకుని ఎండలో పెట్టకుండా నీడన ఆరబెట్టుకోవాలి. ఒక గంట పాటు ఇలా పళ్ళెంలో వేసేసుకుని నీడన ఆరబెట్టుకుంటే ఏదైనా చెమ్మ ఏదైనా ఉన్నా ఆరిపోతుంది అనమాట. మనకి ఆ మిల్లు వేడికి ఆవిరొచ్చేసి కారం పాడైపోతుందండి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల చాలా రోజుల వరకు నిలవ ఉంటుంది. కారాన్ని అసలు ఎండలో పెట్టకూడదండి. ఎండలో పెడితే వెంటనే రంగు మారిపోతుంది. అసలు ఎండలో పెట్టకూడదండి, నీడని పెట్టి ఆరబెట్టుకోవాలి. ఇది ఒక కవర్లోకి ఎత్తేసుకుని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం అయినా నిలవ ఉంటుందండి. డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక చిన్న బౌల్లోకి తీసుకుని డైలీ కూరల్లోకి వేసుకోవడానికి ఇలా తీసి పెట్టుకుంటే మనకి బాగుంటుందండి. మిగతాది తడి స్పూన్లు, తడి గరిటెలు ఏమీ పెట్టకుండా స్టోర్ చేసుకున్నామంటే ఖచ్చితంగా 6 నెలల పాటు, సంవత్సరం పాటు అయినా నిలవ ఉంటుందండి. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు చేసుకుంటారండి ఇలాగా. మాకు అదే అలవాటు అనమాట. మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటాము. ఏ కూరలో వేసుకున్నా ఈ కారం చాలా రుచిగా ఉంటాయండి కూరలు. నేను చేసిన విధానం మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.